హాయ్ అండి. అందరికి ఒకటి చెప్పాలి. ఈరోజు మా వారు బయటికి వెళ్ళారని జ్యూస్ తీసుకురమ్మని చెప్పాను. తాగుతానికి జ్యూస్ తీసుకురమ్మని చెప్పాను. అయితే ఇవి కాజు జ్యూస్ ఉంటుంది చూసారా, అది తీసుకొచ్చారు. ఇదిగోండి, అది తీసుకొచ్చారు. నేను సగం వరకు ఇలాగ ఓపెన్ చేసి కవర్తోనే స్పూన్తోనే తాగాను. తాగి ఇంకా స్పూన్తో ఎంతసేపు తాగుతాంలే అన్నట్టు ఇది ఇంకెలా ఇలా అని ఇలా ఇవ్వండి, ఇలా మనం ఓపెన్ చేసి తాగుతాం కదా ఇలాగ కవర్తో, అలాగా కొంచెం తాగాను. ఈ లోపల కొంచెం అది కుక్క ఒకటి వచ్చింది, వస్తే దాన్ని కొంచెం పోద్దాంలే అన్నట్టుగా కింద తీసానండి. తీసి ఒక గిన్నెలో పంపి చూసేపాటికి ఇదిగోండి, ఇది ఉంది. మిక్సీది ఉంటుంది కదా, మిక్సీ ఆడేది ఉంటుంది కదా, ఇదిగోండి దానిది ఈ బ్లేడు ఇరిగిపోయింది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అమ్మవారు నన్ను కాపాడినట్టే, నా తల్లిదండ్రి చేసిన పుణ్యము అది, అంతే. నేనైతే అలాగే అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది అసలు లోపలికి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకి ఇస్తాం కదా మనం, ఒక్కొక్క పిల్లలకి ఏంటంటే కవర్తో తాగుతాం అన్నట్టుగా సరదా పడుతుంటారు. అలాంటప్పుడు మీరు కొంచెం ఇది చెక్ చేసి అయితే ఇవ్వండి. ఇలా కవర్లో ఉన్న జ్యూసు చెక్ చేసి అయితే ఇవ్వండి. గ్లాస్తో తాగే పిల్లలకైతే పర్లేదు, మనం చూసుకుంటాము. కాకపోతే ఇలాగ కవర్తో తాగుతారు చాలామంది పిల్లలు ఇష్టంగా. నాకు ఇలా కవర్తో తాగుతామంటేనే ఇష్టం. ఇంకా అందుకని ఇలా తాగేపాటికి ఇదిగోండి, ఇది వచ్చిందన్నమాట. ఇంకొక రకంగా చూడాలంటే నిజం, నా కొట్టు ముందు కూర్చున్న కుక్క నన్ను కాపాడినట్టే, అది పెట్టిన ప్రాన్ బిక్స్ అన్నట్టే ఉంది. ఇదిగోండి, చూసారా ఇది అసలు ఎలా ఉందో? చాలా షార్ప్గా కూడా ఉందండి ఇది. ఇదిగోండి, చాలా షార్ప్గా ఉంది. ఇప్పుడు ఇటువంటి పిల్లలకి గవ్వుకు నోట్లోకి వెళ్తే ఇంకా ఏమీ లేదు కదా, వాళ్ళకి తెలీదు చెప్తానికి కూడా. అందుకని చూసి ఇవ్వండి. ఆ జ్యూస్ షాప్ వాళ్ళకైనా ఏం తెలుస్తుంది పాపం, వాళ్ళకే తెలియదు కదా, వాళ్ళని అంటాక లేదు. ఇదిగోండి.